It is if you're not part of his people. దేవుడు ప్రజల్లో ఆ గుంపులో సభ్యుడు నీవు కాకపోతే, సభ్యురాలు కాకపోతే ప్రతిదీ మర్మమేనండి. But throughout the Bible there's so many illustrations and writings that God has spoken to people so that he can let them know harm is coming, move out of the way. మీరు గమనిస్తే బైబిల్ అంతట్లో కూడా దేవుడు ముందుగానే భవిష్యత్తులో మీకంటూ సమస్య రాబోతుంది, ప్రమాదం పొంచి ఉంది, ఇక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోండి అని దేవుడు ప్రమాద హెచ్చరికలు ఇచ్చారు. In AD 70 God alerted Christians to leave Jerusalem before Romans destroyed it. రోమీలు వచ్చి ఈ యొక్క రాజ్యాన్ని నాశనం చేసినప్పుడు ఈ యొక్క 70 క్రీస్తు శకం 70 సంవత్సరంలో వెళ్ళిపోమని దేవుడు ముందుగానే చెప్పారు. So when you look at a situation like you might be looking at a war, అంటే మీరు ఒక పరిస్థితి చూస్తున్నప్పుడు ఒక రణరంగంగా ఉంటుంది. It's very easy to get confused and scared. వెంటనే ఆ యుద్ధం గురించి మాట వినగానే మనకి భయం వస్తుంది, గందరగోళంలోకి వెళ్ళిపోతాం. Or it might be a health situation that's happening in your family or in yourself. యుద్ధం పక్కన పెడితే మీ జీవితం కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, అనారోగ్య సమస్య రాగానే గందరగోళం బయలుదేరుతుంది. You have power over this by praying in the spirit. ఆత్మలో ప్రార్థన చేసి ఆ పెనుముప్పుని మీరు తప్పించుకోగలుగుతారండి. So praying in the spirit is a place where we can unlock the mysteries of God for our lives. అంటే మన జీవితంలో దేవుడు దాచి ఉంచున్న మర్మాన్ని విప్పగలిగిన స్థితిలో భాషలో చేయడం ద్వారా మనకి దొరుకుతుంది. 1 Corinthians chapter 2 verse 6 to 10. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు తీసుకుందాం. Why don't you read up to verse 8 please? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం, అదియు లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారులు జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మరుమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది In essence, what the word is saying right there is, ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, if Satan had known, ఇది సాతానుడికి ఈ విషయం తెలిసి ఉంటే, ఎరిగి ఉంటే, God's plan for Jesus Christ, యేసు ప్రభు వారి పట్ల దేవుని చిత్తం సాతానికి తెలిసి ఉంటే, he would not have crucified him. యేసు ప్రభు వారికి అసలు సిలువ ఎక్కనివ్వడండి. He would have let him die in his old age. యేసు ప్రభు వారి వృద్ధాప్యంలో అందరి వలె మనిషి వలె ముసలి ప్రాయంలో చనిపోయే వ్యక్తిగా వదిలేసేవాడు. That's why we need to understand that these mysteries are there to help us. అందుకనే ఈ యొక్క మనకు సహాయం చేయడానికి ఉన్నాయని గ్రహించాలి. Satan gets in the way all the time. సాతానుడు ఎప్పుడు మన మధ్యలో చిక్కులు పెడుతూనే ఉంటాడు. Verse 9, but as it says, eye has not seen, nor ear has heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love him. ఇందు గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. See, I told God works in mysterious ways. నేను ముందే చెప్పాను కదా, దేవుడు చాలా మర్మయుక్తముగా పనిచేస్తాడు. We can't know his ways. ఆయన విధానాలు అన్ని మనకి తెలియవు. Now watch this. ఇది మీరు వినండి. Verse 10. But God has revealed them to us through his spirit. మనకైతే దేవుడు వీటిని అంటే మర్మముల్ని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. But the spirit searches all things, yes, the deep things of God. హల్లెలూయా. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మాన్ని కూడా పరిశోధించుచున్నాడు. What no eye has seen, ఏ కన్ను చూడలేనిది, కంటికి కనబడినది. What no ears have heard, ఏ చెవికి వినబడినది. What no intellect has blocked, ఏ యొక్క మేధస్సును ఆపగలగలేనిది. God has already revealed to our spirits the things he has prepared for our lives. మన జీవితం కోసం, భవిష్యత్తు కోసం ఏదైతే దాచి ఉంచున్నాడో మన ఆత్మకు తన ఆత్మ ద్వారాగా బయలుపరిచి ఉన్నాడు. And you might say, what things? మీరు అనొచ్చు, ఏమండి ఏ సంగతులండి అని అనొచ్చు. What things? ఏ సంగతులండి? Well, we can start with your money things. Everybody needs resources. మొట్టమొదటిగా డబ్బుతో, ఆర్థిక వ్యవస్థతో మాట్లాడదాం. ప్రతి వ్యక్తికి వస్తువులు కావాలి, వనరులు కావాలి. Sometimes it's our spouse thing. కొన్నిసార్లు పెళ్లి అవ్వని వారి కోసం వారి యొక్క భాగస్వాములే ఆ పరిస్థితిగా ఉన్నారు. ఈవిడ ఇంతేనండి, ఆయన ఇంతేనండి. పెళ్ళైన వారు ఈవిడ ఇంతే అండి, ఆయన అంతేనండి. Some husbands are drinking and the wife doesn't know what to do. చూడండి, కొంతమంది భర్తలు తాగుబోతులు అయిపోతే ఆ భార్యకు అయోమయంలో ఈయన సంగతి ఏమిటి అని ఆలోచనలో పడుతుంది. She can't solve that problem. She's praying, but he's not drinking. He's not stopping to drink. ఆ సమస్యకు పరిష్కారం ఈవిడ దొరకట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అంటే పాపం దివారాత్రులు ప్రార్థన చేస్తుంది కానీ పరిష్కారం అయితే రాలేదు.